వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గృహయోగాన్ని సూచించేటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ ఏంటి, ఒక జాతకుడు ఓన్ హౌస్ని కలిగి ఉండడము, అటువంటి ఓన్ హౌస్ని సూచించేటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ ఏవి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ఓన్ హౌస్ ఉండడం అనేది మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి సెల్ఫ్ అండ్ ఓన్ హౌస్, ఇంకొకటి ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఈఎంఐ పే చేస్తూ హౌస్ కొనుక్కోవడము. ఈ రెండు రకాల హౌస్ ఓనింగ్ అనే దాన్ని మనము ఏ రకంగా అనలైజ్ చేయాలి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా ఒక వ్యక్తి జాతకంలో గృహస్థానాన్ని తెలియజేసేటువంటి స్థానము చతుర్థము, ఫోర్త్ హౌస్ నుంచి ఒక వ్యక్తి యొక్క ల్యాండెడ్ ప్రాపర్టీస్, ఇల్లు, ఇవన్నీ కూడా ఆ జాతకుడు తెలుసుకోవడానికి వీలుంటుంది. అయితే ఫోర్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ నుంచి ఆ జాతకుడు ఎన్ని హౌసెస్ కలిగి ఉంటాడు, ఎంత త్వరగా అతని జీవితంలో ఓన్ హౌస్ అనేది వస్తుంది అనేది కూడా మనకి తెలుసుకోవడానికి వీలుంటుంది. ప్రధానంగా కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది హౌసెస్ కంటే కూడా ల్యాండెడ్ ప్రాపర్టీస్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. అలా కాకుండా శుక్రుడు, గురువు ఇటువంటి ప్లానెట్స్ బలంగా ఉన్న వాళ్ళకి హౌసెస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ ప్లానెట్స్ ఇండికేషన్స్ వలన. అయితే ఒక వ్యక్తి ఒక గృహాన్ని తన పేరు మీద కొనుక్కుని అందులో నివసించడానికి ఫోర్త్ హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఫోర్త్ హౌస్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉండి లగ్నాధిపతితో, పంచమాధిపతితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటుందో, అలాగే సెకండ్ లార్డ్, 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఓన్ హౌస్ని కలిగి ఉంటారు తమ లైఫ్ టైంలో. అయితే ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా బ్యాంక్స్ హోమ్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హోమ్ లోన్స్ ద్వారా ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఫోర్త్ హౌస్ నుంచే చూడాల్సి ఉంటాయి కొన్ని కాంబినేషన్స్ని. అయితే ఒక జాతకంలో 6th హౌస్ రుణాలకు సంబంధించిన హౌస్, అలాగే 12th హౌస్ కూడా రుణాలకు సంబంధించినటువంటి హౌస్. కాబట్టి 6th and 12th హౌసెస్ లోన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక లోన్ ద్వారా ఇల్లు కొనుక్కోవడం ఎలా అనేది కనుక చూసినట్టయితే 4th హౌస్ 6th హౌస్తో 12th హౌస్తో సంబంధం కలిగి ఉండడము అనేది ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. అలాగే 4th హౌస్కి 6th హౌస్ 9th హౌస్ అవుతుంది. అంటే 4th హౌస్ నుంచి మనం కౌంట్ చేసినట్టయితే, లెక్క పెట్టినట్టయితే 9th హౌస్ అనేది 4th హౌస్కి 6th హౌస్ అవుతుంది. 4th హౌస్కి ఆపోజిట్లో ఉండే 10th హౌస్, 4th హౌస్కి 8th హౌస్ 11th హౌస్ అవుతుంది లగ్నం నుంచి. అంటే 4th హౌస్ నుంచి 6th హౌస్ లగ్నం నుంచి 9th హౌస్ అవుతుంది. అలాగే 4th హౌస్కి 8th హౌస్ లగ్నం నుంచి 8th హౌస్ అవుతుంది. ఎప్పుడైతే 9th హౌస్ కూడా 4th హౌస్తో రిలేట్ అయి ఉంటుందో అప్పుడు 4th హౌస్ 4th 6th హౌస్ అయిన 9th హౌస్ రిలేట్ అవుతాయి. కాబట్టి వారు ఒక లోన్ ద్వారా ప్రాపర్టీని, అంటే ఒక హౌస్ని, ఇక్కడ ప్రాపర్టీ అంటే హౌస్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే అందులో ఎటువంటి లిటికేషన్స్ లేకుండా, లీగల్ ఇష్యూస్ లేకుండా ముందుకెళ్ళడానికి ఈ 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, అలాగే 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము కూడా అవసరం. ఎప్పుడైతే 11th లార్డ్ లగ్నం నుంచి 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటారో వారికి గెయిన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వారి లైఫ్లో ఈ సక్సెస్ అనేది సూచిస్తుంది. కాబట్టి ఈ హోమ్ లోన్ క్లియర్ చేయడంలో 11th లార్డ్ కొంత సహాయపడతాడు ఈ హోమ్ లోన్ విషయంలో. కాబట్టి ఎప్పుడు కూడా 4th హౌస్ని కేంద్రంగా చేసుకుని కనుక చూసినట్టయితే 4th హౌస్కి 6th హౌస్ అయినటువంటి 9th హౌస్, 4th హౌస్కి 8th హౌస్ అయినటువంటి 12th హౌస్, ఇవి 4th హౌస్ లార్డ్తో 4th హౌస్తో కనుక రిలేషన్ కలిగి ఉన్నట్టయితే వారు హోమ్ లోన్ తీసుకుని ఒక బ్యాంక్ నుంచి కావచ్చు, ఈ విధంగా లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటువంటి హోమ్ లోన్ బేస్డ్ హౌస్ ఎప్పుడైతే ఉంటుందో అందులో వారు హోమ్ లోన్ని రీపే చేయడానికి ఏమాత్రం కష్టపడకుండా రీపే చేయగలరా, లేదా ఇబ్బందులు ఎదురవుతాయా అనేది తెలుసుకోవడానికి కూడా కొన్ని మనం పారామీటర్స్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ 4th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, అలాగే 12th లార్డ్ లగ్నం నుంచి 12th లార్డ్ వీళ్ళు 4th హౌస్తో సత్సంబంధం కలిగి ఉండాలి. లగ్నం నుంచి 12th లార్డ్ అనేది 4th హౌస్ నుంచి 9th హౌస్ అవుతుంది. లగ్నం నుంచి 12th హౌస్ అంటే వ్యయస్థానము 4వ ఇంటి నుంచి లెక్క పెట్టినట్టయితే అది 9th హౌస్ అవుతుంది.
కాబట్టి ఆ ఫోర్త్ హౌస్ యొక్క ప్రాస్పెరిటీ అంటే ఆ ఇల్లు ఏదైతే కొన్నారో అది సక్సెస్ఫుల్గా అతను రీపే చేయగలగడము, దానివల్ల అతనికి ఒక ఆదాయం, ఒక ఆస్తి అనేది అతని జీవితంలో ఒకటి ఏర్పడము అనేది జరగడానికి ఈ 12th హౌస్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి లగ్నం నుంచి 4th హౌస్, 9th హౌస్, 11th హౌస్, 12th హౌస్ ఇవి ప్రధానంగా ఈ హోమ్ లోన్ ద్వారా ఒక ఇల్లు కొనుక్కొని దాన్ని రీపే చేసి హ్యాపీగా ఉండడానికి సహాయపడేటువంటి హౌసెస్. ఆ ఇంటి అధిపతులు, ఆ లార్డ్స్, ఆ ప్లానెట్స్ కూడా జాతకుడికి ఈ విధంగా సహకారాన్ని అందిస్తాయి. అయితే 4th హౌస్ నుంచి ఇంకొక యాంగిల్లో చూసినట్టయితే 4th హౌస్కి 11th హౌస్ అనేది సెకండ్ హౌస్ అవుతుంది లగ్నం నుంచి. ఏ ఇంటి నుంచి అయినా సరే 11th హౌస్ అనేది సక్సెస్ని సూచిస్తుంది. కాబట్టి 4th హౌస్ నుంచి 11th హౌస్ అనేటువంటి సెకండ్ హౌస్ ఏదవుతుందో ఆ హౌస్, ఆ లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది వారికి ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత దాంతో పర్మనెంట్ రిలేషన్ కలిగి ఉండి హ్యాపీనెస్ని కలిగించడం అనేది చూడడానికి కూడా ఈ సెకండ్ హౌస్ లార్డ్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వెరస్ ఈ సెకండ్ హౌస్, 4th హౌస్, 9th హౌస్, 11th హౌస్, 12th హౌస్ ఇన్ని హౌసెస్ని మనం హోమ్ లోన్ ద్వారా ఇల్లు తీసుకుని దాన్ని రీపే చేసి హ్యాపీగా అతను తన అసెట్గా ఏర్పరచుకోవడానికి వీలు కలిగించేటువంటి స్థానాలు, ఆ అధిపతులు, ఆ స్థానాల అధిపతులు వాటికి హెల్ప్ చేసేటువంటి ప్లానెట్స్. అయితే ఈ విధంగా మనం హౌసెస్ని, ఆ హౌస్ లార్డ్స్ని కనుక మనం మొట్టమొదటిగా పరిశీలించి ఆ ప్లానెట్స్ ఎటువంటి ఇతర గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఎటువంటి స్ట్రెంత్ని కలిగి ఉన్నాయి అనేది కూడా స్టడీ చేయడం అనేది అవసరము. అలాగే జైమిని పద్ధతిలో కనుక చూసినట్టయితే చతుర్థారూఢము, షష్ఠారూఢము అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఓన్ హౌస్ కాకుండా ఈ లోన్ ద్వారా ఒక హౌస్ కొనుక్కుని దాన్ని సక్సెస్ఫుల్గా ఈఎంఐ పే చేసి ఓన్ చేసుకోవడానికి సహకరించేటువంటి హౌసెస్ చతుర్థారూఢము, షష్ఠారూఢము. అలాగే ఉపపాదన నుంచి ఈ చతుర్థారూఢం దాని అధిపతి ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నారు, అలాగే ఉపపాదన నుంచి ఈ షష్ఠారూఢము అధిపతి ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నారు, లగ్నం నుంచి ఆ రెండు హౌసెస్ ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నాయి అనేది కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే జైమిని పద్ధతిలో కారక ప్లానెట్స్ కనుక చూసినట్టయితే మాతృకారక ప్లానెట్ అనేది ఈ హౌస్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్, అలాగే భ్రాతృకారక అనేది లోన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్. ఈ రెండు ప్లానెట్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది అవసరం. ఇక పరాశర పద్ధతిలో చూసినట్టయితే 2, 4, 9, 11, 12 ఈ హౌసెస్ స్ట్రాంగ్గా ఉండడం అనేది అవసరం. ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడం అంటే ఏంటి అని చూసినట్టయితే ఆ హౌసెస్ లార్డ్స్ అధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ ప్లానెట్స్ డెబిలిటేట్ కాకుండా ఉండడము, దుస్థానాధిపతులతో కలవకుండా ఉండడము, శత్రుగ్రహాలతో కలవకుండా ఉండడము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా చతుర్థంలో శుభగ్రహాలు, కోణాధిపతులు ఉండడము ఇవన్నీ కూడా ఓన్ హౌస్ని ప్రమోట్ చేసేటువంటి ప్లానటరీ కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్స్లో లగ్నాధిపతి కూడా ఇన్వాల్వ్ అయ్యి లగ్నాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా అతనికి హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కుని దాన్ని రీపే చేసి అతని ప్రాపర్టీగా అసెట్గా దాన్ని పెట్టుకోవడానికి వీలు కలుగుతుంది ఈ లగ్నాధిపతి యొక్క కోఆపరేషన్ వలన. అయితే ఇందులో కొన్ని ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఈ హౌసెస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయో 4th హౌస్ని కావచ్చు ఇతర హౌసెస్ని ఇందాక చెప్పినటువంటి హౌసెస్ని మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయిన శని, కుజ, రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్ అందులో ఉండడం లేకపోతే చూస్తూ ఉండడం చేస్తూ ఉంటాయో అప్పుడు కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది. అదేవిధంగా రాహు ఎప్పుడైతే 12th హౌస్లో ఉంటాడో, 11th హౌస్లో ఉంటాడో, అలాగే 9th హౌస్లో ఉంటాడో ఆ హౌసెస్ అంటే 9th లార్డ్తో, 11th లార్డ్తో, 12th లార్డ్తో, 4th లార్డ్తో రాహు సంబంధం కలిగి ఉంటాడో అటువంటి కంజంక్షన్ ఉన్నప్పుడు, కలయిక ఉన్నప్పుడు ఆ 4th లార్డ్ కావచ్చు, 9th లార్డ్, 11th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు కనుక వీక్గా ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి ఉండి నీచలో ఉండి ఇటువంటి నెగిటివ్ స్థితిలో కనుక ఉన్నట్టయితే వారికి లోన్ రీపే చేయడం అనేది కష్టంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి రీపే చేసేటువంటి సందర్భం ఉన్నప్పుడు రాహువు పాజిటివ్గా ఉన్నాడా లేదా, బలంగా ఉన్నాడా లేదా అనేది చూడడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఉదాహరణకి రాహు చంద్రుడి ఇంట్లో కానీ బుధుడి ఇంట్లో కానీ ఉండడము, చంద్రుడు కానీ బుధుడు కానీ వీక్గా ఉండడం కనుక జరిగినట్టయితే వారు రీపే చేయడం అనేది వారికి చాలా కష్టంగా ఉంటుంది.
అటువంటి సందర్భంలో రాహు యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే వారికి లోన్ తీసుకోవడం వరకు ఈజీగా తీసుకున్నప్పటికీ కూడా దాన్ని రీపే చేయడము, ఆ హౌస్ని ఓన్ చేసుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్గా మారుతుంది. అది చాలా చాలా కష్టమైన విషయంగా మారుతుంది. కాబట్టి ముఖ్యంగా రాహు స్పెషాలిటీ ఏమిటంటే, రాహు యొక్క ప్రత్యేకత ఏమిటంటే అప్పుల ఊబిలో జాతకుడు కూరుకుపోయేలా చేయడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా ధనానికి సంబంధించిన స్థానాల్లో, రుణానికి సంబంధించిన స్థానాల్లో రాహు కనుక ఉన్నట్టయితే తప్పకుండా అతను రుణ బాధలతో చాలా చాలా బాధలు పడిగేటువంటి పరిస్థితులను కలిగిస్తాడు రాహువు. కాబట్టి 4th హౌస్లో రాహువు, 9th రాహువు, 11th రాహు, 12th రాహు ఉన్నప్పుడు లోన్స్ తీసుకున్న విషయంలో కొంత ఆచితూచి రాహు యొక్క బలాన్ని, రాహు ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని పరిశీలించిన పిమ్మట ఆ తర్వాతే లోన్ తీసుకుని ముందుకెళ్ళడం ద్వారా అతనికి ఫ్యూచర్లో రాహు వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి వీలుంటుంది. ఎందుకంటే రాహు మహాదశలో కనుక ఇటువంటి లోన్స్ తీసుకున్నట్టయితే, రాహు మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి రాహు కనుక నెగిటివ్గా ఉంటే అతనికి రీపే చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయంగా మారుతుంది. అతని ఆదాయం కంటే కట్టే ఈఎంఐ ఎక్కువగా ఉండడం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నెట్టబడతాడు రాహు వలన. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనుక్కునేవారు ఆ 4th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు బలంగా పాజిటివ్గా ఉండడము, రాహు యొక్క ఇంపాక్ట్ లేకుండా ఉండడము, పాపగ్రహాల ఇంపాక్ట్ లేకుండా ఉండడం అనేది చూసుకుని తీసుకోవడం ద్వారా వారికి రీపే చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని పరిశీలనలోకి తీసుకుని ఒకవేళ అప్పుడు కనుక గ్రహ దశాభుక్తి కనుక సహకరించకపోతే తర్వాత లోన్ తీసుకోవడం ద్వారా వారికి ఈ సమస్యల నుంచి ఎస్కేప్ అయ్యి తప్పించుకుని సేఫ్గా లోన్ తీసుకుని దాన్ని రీపే చేయగలడానికి అవకాశం కలుగుతుంది ప్లానటరీ స్ట్రెంత్ వలన. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హోమ్ లోన్స్ కావచ్చు, ఇతర ఏ లోన్స్ అయినా సరే తీసుకోవడం అనేది జాతకుడికి ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని నివారించుకోవడానికి ఒక ఆస్ట్రాలజికల్గా అతను తీసుకోదగ్గ ఒక జాగ్రత్తగా కూడా ఆ జాతకుడు భావించడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.